మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వి రాములు పదవి విరమణ కార్యక్రమం గుండ్లపోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై ఆయన్ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, పలు పార్టీల నాయకులు ఆయన్ని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి అత్యున్నత సేవలందించి మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులందరూ కూడా 1 2 1 2 3 గట్టిగా 1 2 1 2 తెలంగాణ రాష్ట్ర సభలో ఉద్యమ నాయకుడిగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి శ్రీ డిఎల్ఎం రెడ్డి గారు కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మాన్యశ్రీ శ్రీ ఈటెల రాజేందర్ సార్ గారిని, బీజేపీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మాజీ ఎంపీటీసీ బీజేపీ నాయకులు అమరం మోహన్ రెడ్డి రావాలి. డి దుర్గప్రసాద్ గారు వేదికను అలంకరించాలి. సన్మాన కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా చప్పట్లతోటి అభినందన తెలియజేద్దాం. రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా రాములు గారికి, వారి సతీమణి ప్రమీల గారికి శుభాకాంక్షలు. మీరు గతంలో నేను మంత్రిగా ఉన్ననాడు మంచి ఆఫీసర్గా వారికి అవార్డు నా చేతుల మీదనే ఇవ్వడం జరిగింది. రాములు గారు చూడడానికేమో యువకులు ఎక్కున్నాడు, కానీ రిటైర్మెంట్ తప్పదు కాబట్టి వారు ఇంకా లంచనగా అనేక హోదాలు నిర్వహించి ఆ అనుభవం, వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం రేపు సమాజానికి సంపూర్ణంగా ఉపయోగపడాలని చెప్పి వారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గారు లక్ష్మీ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ వైస్ చైర్మన్ ప్రభాకర్ గారికి, రచిత వెంకటేష్ గారు, శ్రీనాథ శ్రీనివాసరెడ్డి గారు, సురేందర్ రావు గారు, సవశ్రీ మోహన్ రెడ్డి గారు, బేరి గుండ్లపోచంపల్లి మరి సిబ్బంది మొత్తం మున్సిపల్ ఇక్కడ పనిచేసిన సిబ్బంది కావచ్చు, వారితో కలిసిమెలిసి 3 ఏళ్ళు పనిచేసే మా పాలక మండలి కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, వారికి అత్యంత ప్రేమపూర్వకంగా చేసిన సేవకి గుర్తింపుగా, గౌరవంగా అందరూ కలిసినట్టుగా వారికి సన్మానం చేసి వేడుకలు పడుతున్న సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.